హాయ్ వెల్కమ్ టు మైండ్ సెల్ ఎన్ఎస్ యూట్యూబ్ ఛానల్. నేను మీ రాకేష్. ఈ వీడియోలో వచ్చేసి ముఖ్యంగా టూ టాపిక్స్ గురించి మనం డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ టాపిక్ వచ్చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రీజనింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి. రెండో టాపిక్ వచ్చేసి రీజనింగ్ని మనం ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తే ఎగ్జామ్లో మంచి స్కోర్ సాధించవచ్చు అనేది రెండు విషయాలు. ఫస్ట్ టాపిక్స్ డిస్కస్ చేయడం కంటే ముందు ఒక విషయాన్ని చెప్దాం అనుకుంటున్నాను. మీరు అడిగిన విధంగానే నేను మీకు సంబంధించిన వీడియోస్ చేయడం జరుగుతుంది. కానీ కొంతమంది విద్యార్థులు సబ్స్క్రైబ్ చేసుకోకుండా, లైక్ చేయకుండా వీడియో చూసి వదిలేయడం జరుగుతుంది. అలా చేయకండి. ప్లీజ్ చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి. అలా చేయడం వల్ల మాకు మోటివేషన్గా ఉంటుంది. ఇంకా మంచి వీడియోస్ చేయాలనే తపన అనేది మాలో పెరగడం జరుగుతుంది. సో ప్లీజ్ అందరూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన కంటెంట్ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ టాపిక్ వచ్చేసి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో రీజనింగ్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది చూద్దాం. అయితే మెయిన్ గా వచ్చేసి ఎస్ఐ విషయానికి వచ్చేస్తే ఎస్ఐ మెయిన్స్ లో మనకు అర్థమెటిక్ రీజనింగ్ అనే పేపర్ ఉండడం జరుగుతుంది. దానికి సంబంధించి 200 మార్క్స్ ఉండడం జరుగుతుంది. ఆ 200 మార్క్స్ లో అర్థమెటిక్ సంబంధించి 100 మార్క్స్, రీజనింగ్ సంబంధించి 100 మార్క్స్ ఉండడం జరుగుతుంది. అయితే మనకు 2022 ఎస్ఐ నోటిఫికేషన్ సంబంధించిన మెయిన్స్ వచ్చేసి 2023లో జరగడం జరిగింది. అయితే ఆ మెయిన్స్ లో మనకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ పేపర్ లో అర్థమెటిక్ పార్ట్ అనేది బాగా టఫ్ గా రావడం జరిగింది. రీజనింగ్ పార్ట్ చూస్తే అర్థమెటిక్ తో పోలిస్తే కొంత ఈజీగా రావడంతో రీజనింగ్ బాగా ప్రాక్టీస్ చేసిన వారికి, అదే విధంగా అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ని ఈక్వల్ గా ప్రాక్టీస్ చేసిన వారికి ఆ పేపర్ సంబంధించి మంచి స్కోర్ చేయడానికి ఛాన్స్ వచ్చింది. సో ఎప్పుడైనా సరే మనం ఏ సబ్జెక్ట్ నైనా సరే, ఏ టాపిక్ నైనా సరే ఈక్వల్ గా ట్రీట్ చేసి ఈక్వల్ గా ప్రిపేర్ కావడం వల్ల ఒక సబ్జెక్ట్ సంబంధించి లేదా టాపిక్ సంబంధించి కొంత టఫ్ వచ్చినప్పటికీ ఓవరాల్ గా ఆ పేపర్ సంబంధించి మంచి స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. అంతెందుకు నేనే అర్థమెటిక్ అండ్ రీజనింగ్ పేపర్ లో నేను అర్థమెటిక్ బాగా చేస్తా అని చెప్పేసి ఫస్ట్ అర్థమెటిక్ స్టార్ట్ చేయడం జరిగింది. ఫస్ట్ 1 అవర్ లో నేను ఒక 70 క్వశ్చన్స్ చదివేసి దాంట్లో 35 to 40 క్వశ్చన్స్ కి ఆన్సర్ చేయడం జరిగింది. దాంట్లో ఒక 35 కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి నేను ఏం అబ్జర్వ్ చేశానంటే నేను ఈ విధంగానే చేస్తే నాకు జాబ్ రాదని నేను ఫిక్స్ కావడం జరిగింది. సో నెక్స్ట్ స్టెప్ ఏం చేశా, అర్థమెటిక్ వదిలేసి రీజనింగ్ కి షిఫ్ట్ కావడం జరిగింది. ఆ రీజనింగ్ పార్ట్ ని నేను 1.5 అవర్ లో 80 క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే దాంట్లో ఆల్మోస్ట్ 72 మార్క్స్ అలా రావడం జరిగింది. దానివల్ల నాకు జాబ్ రావడం జరిగింది. మిగతా టైంలో ఇంకో ఉన్న హాఫ్ అన్ అవర్ లో రాని క్వశ్చన్స్ కి ఒక ఆప్షన్ ని చూజ్ చేసుకోవడం, నెక్స్ట్ అర్థమెటిక్ సంబంధించి, రీజనింగ్ సంబంధించి అక్కడొక క్వశ్చన్ కి ఆన్సర్ చేయడం వల్ల ఓవరాల్ గా ఆ పేపర్ సంబంధించి నేను 121 మార్క్స్ అనేది స్కోర్ చేయడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ 1 విషయానికి వచ్చేస్తే నేను ఎప్పుడు కూడా గ్రూప్ 1 కోసం ప్రిపేర్ కాలేదు. కానీ 3 టైమ్స్ నేను గ్రూప్ 1 ప్రిలిమ్స్ రాస్తే 3 టైమ్స్ క్వాలిఫై కావడం జరిగింది. రీజన్ ఏంటి, గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో 150 మార్క్స్ లో 25 మార్క్స్ అనేవి రీజనింగ్ ఉండడం జరిగింది. ఆ రీజనింగ్ సంబంధించి నేను 25 లో 20 మార్క్స్ అక్యురేట్ గా ఆన్సర్ చేసి తెచ్చుకోవడం వల్ల మిగతా జిఎస్ లో నాకు కొన్ని తెలిసినవి ఉండడం, కరెంట్ అఫైర్స్ నుంచి కొన్ని తెలిసినవి ఉండడం వల్ల గ్రూప్ 1 ప్రిలిమ్స్ అనేది నేను ఈజీగా క్వాలిఫై కావడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ 1 కోసమే, గ్రూప్ 1 జాబే కావాలని చదివిన వారికి వాళ్ళు గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో క్వాలిఫై కాలేకపోయారు. వారు మెయిన్స్ రాస్తే వారికి జాబ్ వచ్చే అవకాశం ఉన్న వాళ్ళు ఫస్ట్ స్టెప్ అయినటువంటి ప్రిలిమ్స్ క్వాలిఫై కాకపోవడానికి మెయిన్ రీజన్ వచ్చేసి వాళ్ళు రీజనింగ్ పైన ఎక్కువ ఫోకస్ చేయకపోవడం వల్ల వాళ్ళు జిఎస్ పై ఫోకస్ చేసి జిఎస్ టఫ్ రావడంతో వాళ్ళు ఇబ్బంది పడడం జరిగింది. రీజనింగ్ ఏంటంటే మనం ఆన్సర్ చేసేస్తే అక్యురేట్ ఆన్సర్ రావడం జరుగుతుంది. మనము షూర్ గా మార్క్స్ వస్తాయని చెప్పేసి మనకు కాన్ఫిడెంట్ ఉంటుంది. జిఎస్ అట్లా కాదు. మనం చేసి వచ్చిన తర్వాత అది వస్తుందా లేదా అనేది కీ వెరిఫై చేసుకుంటే కానీ మనకు అంత కన్ఫర్మ్ ఉండదు. సో అది వారికి నెగిటివ్ గా మారడం జరిగింది. మీరు కంపేర్ చేసి చూడండి, ఎస్ఐ ప్రిపేర్ అయిన వాళ్ళు గ్రూప్ 1 ప్రిపేర్ అయిన వాళ్ళతో చూస్తే ఎస్ఐ ప్రిపేర్ అయిన వాళ్ళు కొంచెం ఈజీగా వాళ్ళు గ్రూప్ 1 ప్రిలిమ్స్ క్రాక్ చేయడం జరిగింది. ఇలా మనం ఏ ఎగ్జామ్ చూసినా సరే, మన తెలంగాణలో జరిగే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ చూసినా సరే, అది గ్రూప్ 2 అయినా సరే, గ్రూప్ 3 అయినా సరే, గ్రూప్ 4 అయినా సరే, గ్రూప్ 1 అయినా సరే, ఎస్ఐ, కానిస్టేబుల్, ఈ విధంగా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ చూసినా సరే రీజనింగ్ సంబంధించి అంతో కొంతో వెయిటేజ్ ఉండడం జరిగింది. సో ఆ రీజనింగ్ ని మీరు ఫోకస్ చేయకపోతే అక్యురేట్ వచ్చే మార్క్స్ ని మీరు కోల్పోవడం జరుగుతుంది. సో నెగ్లెక్ట్ చేయకుండా రీజనింగ్ పైన ఫోకస్ చేస్తే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అయినా సరే, మ్యాథ్స్ స్టూడెంట్ అయినా సరే రీజనింగ్ లో మంచి స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. ఇది మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో రీజనింగ్ ఉన్నటువంటి ఇంపార్టెన్స్. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి రీజనింగ్ ని ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తే మనం మంచి స్కోర్ చేయొచ్చు అనేది చూద్దాం. ఫస్ట్ పాయింట్ వచ్చేసి రీజనింగ్ ని మనం 100% డైలీ ప్రాక్టీస్ చేయాలి. అది కూడా మనకు బాగా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేయాలి. అలా ప్రాక్టీస్ చేయడం వల్ల
ఈ రీజనింగ్ అనేది ఓన్లీ మనకు ఆల్మోస్ట్ లాజికల్ థాట్స్ పైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు చేయడం వల్ల ఆ థాట్స్ అనేవి బాగా రావడం జరుగుతుంది. సో అలా రావడం వల్ల మీకు సొల్యూషన్స్ ఈజీగా రావడంతో మీకు కాన్ఫిడెంట్ వచ్చేసి ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం, అలా మీకు ఒక రీజనింగ్ అనే సబ్జెక్ట్ పైన మంచి అభిప్రాయం ఏర్పడడంతో మీరు రీజనింగ్ లో మంచి స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు నచ్చిన ఏదైనా సార్ ఈ యొక్క కోర్స్ అనేది అది ఆఫ్లైన్ అయినా సరే ఆన్లైన్ అయినా సరే తీసేసుకొని దాన్ని పూర్తిగా ఫినిష్ చేసేసి దానికి సంబంధించి ఒక క్లాస్ నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోండి. అలా క్లాస్ నోట్స్ ప్రిపేర్ చేస్తున్నప్పుడే టాపిక్ ఫినిష్ అయిన తర్వాత ఆ టాపిక్ సంబంధించి ఒక 10 to 15 పేపర్స్ అనేవి వదిలేసేయండి. అలా వదిలేయడం ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే ఎక్కడైనా ప్రాక్టీస్ చేసినప్పుడు కొన్ని బెస్ట్ మెథడ్స్ రావడం, లేకపోతే ఏదైనా కొత్త మెథడ్స్ మనం ఆ టాపిక్ సంబంధించి మనకు చూసినట్లయితే అక్కడ వదిలేసినటువంటి పేపర్స్ లో వాటిని ఈజీగా మనం ఇన్సర్ట్ చేసుకోవడానికి జరుగుతుంది. అలా చేసుకోవడం వల్ల మనకు ఒక బెస్ట్ మెటీరియల్ అనేది రెడీ కావడం జరుగుతుంది. సో అది నెక్స్ట్ వచ్చేసి మనం ఎప్పుడైనా సరే మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి క్లాస్ నోట్స్ ని మనం బేస్ గా తీసుకోవాలి. ఎప్పుడైనా అదే మనకు బేస్, దాన్ని ప్రాక్టీస్ చేస్తూనే అదర్ మెటీరియల్స్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ని ప్రాక్టీస్ చేయడం వల్ల మనకు మంచి స్కోర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్ అనేది ఆల్మోస్ట్ లాజికల్ థింకింగ్ పైనే ఆధారపడి ఉంటుంది కాబట్టి మనం వీలైనంత ఎక్కువ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడం వల్ల మనకు రీజనింగ్ పైన మంచి గ్రిప్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో మీరు వీలైనంత వరకు ఎక్కువ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయండి, దానివల్ల మీ లాజికల్ థింకింగ్ కూడా పెరగడం జరుగుతుంది. అలా అని చెప్పేసి బేస్ నోట్స్ ను వదిలేసి మొత్తం వేరే అదర్ మెటీరియల్స్ ని ప్రాక్టీస్ చేయొద్దు. బేస్ నోట్స్ ను ప్రాక్టీస్ చేస్తూ దానిపైన గ్రిప్ కోల్పోకుండా దాన్ని బేస్ చేసుకొని మిగతా మెటీరియల్స్ లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ని మీరు ప్రాక్టీస్ చేస్తే మీకు రీజనింగ్ లో మంచి స్కోర్ చేయడానికి స్కోప్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనం చెప్పుకున్నాం కదా రీజనింగ్ అనేది లాజికల్ థింకింగ్ పైన డిపెండ్ అయి ఉంటుందని. అయితే ఆ లాజిక్స్ రావాలంటే ఫస్ట్ మీకు బేసిక్స్ అయినటువంటి అడిషన్, మల్టిప్లికేషన్, సబ్స్ట్రాక్షన్, డివిజన్ అండ్ స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్, అదే విధంగా టేబుల్స్ పైన మంచి కమాండ్ ఉండాలి. ఈ బేసిక్స్ పైన మంచి కమాండ్ ఉన్నప్పుడే మీరు రీజనింగ్ చేసేటప్పుడు మీకు లాజికల్ థింకింగ్ పెరుగుతుంది, ఈజీగా ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ చేయడానికి వీలవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సిరీస్ తీసుకుందాం, నెంబర్ సిరీస్ తీసుకుంటే అతను ఆ సిరీస్ లో మల్టిప్లై చేస్తూ వెళ్ళాడు. అక్కడ మీరు సాల్వ్ చేయమని చెప్పేస్తే మీకు టేబుల్స్ సరిగా రానప్పుడు మీరు ఆ దాంట్లో మీ లాజిక్ అనేది మీకు దొరకదు. అదే టేబుల్స్ మల్టిప్లికేషన్స్ బాగా వచ్చాయనుకోండి, మీకు ఆ లాజిక్ అనేది ఈజీగా మీరు క్యాచ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు బేసిక్స్ పైన మంచి కమాండ్ వచ్చిన తర్వాత డైలీ మనం ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తూ ఉంటుంటే ఆటోమేటిక్ గా మీ యొక్క లాజికల్ థింకింగ్ అనేది డెవలప్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఎలాగో మనం వీక్లీ ఒక టెస్ట్ రాయడం జరుగుతుంది. అలా టెస్ట్ రాసేటప్పుడే మనం ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్స్ చేసేటప్పుడు మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారో గుర్తుంచుకోండి. ఆ మిస్టేక్స్ ని నెక్స్ట్ రిపీట్ కాకుండా రెక్టిఫై చేసుకున్నప్పుడే మీరు మీలో ఇంప్రూవ్మెంట్ ని చూస్తారు. అదే విధంగా మీరు ప్రాబ్లమ్ కి సొల్యూషన్ చేసేటప్పుడు ఎక్కడ స్టక్ అవుతున్నారు, మీకు ఎక్కడ ప్రాబ్లం గా ఉంది అనేది గుర్తుంచుకొని మీరు రూమ్ కి వచ్చిన తర్వాత వాటిపైన కొంచెం వర్కౌట్ చేయడం వల్ల నెక్స్ట్ ఎగ్జామ్స్ లో అలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీరు ఆ ప్రాబ్లం ఫేస్ చేయకుండా ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఇది మనం ఈ వీడియోలో చెప్పాలనుకున్నటువంటి విషయాలు. అదే విధంగా మనం ప్రీవియస్ గా వచ్చేసి అర్థమెటిక్ ని ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి, అదే విధంగా అర్థమెటిక్ ని ఎలా ప్రాక్టీస్ చేస్తే మంచి స్కోర్ చేయొచ్చు, నేను ఫాలో అయినటువంటి స్ట్రాటజీ ఏందనేది వీడియో చేయడం జరిగింది. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే 100% చూడండి, అది మీకు యూస్ఫుల్ గా ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఎంత మంచి కంటెంట్ తో వీడియో చేసినా కొంతమంది విద్యార్థులు వీడియో చూసి వదిలేయడం జరుగుతుంది. అలా చేయకండి. దయచేసి మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే విధంగా మన వీడియోస్ ని లైక్ చేయండి. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి.